శివం మూలమిదం జగత్. శివ అనే రెండక్షరాల తత్వం సమస్త జగత్తుకు ఆధారభూతం. శివనామం త్రిగుణాతీతం, విశ్వ సంరక్షకం, సర్వకారణ కారకం. పరమశివుడు చిదానంద రూపుడు, సచ్చిదానంద స్వరూపుడు, పరమైశ్వర్య ప్రదాత, నిర్మలుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు. పరమాత్మ పరమార్థతత్వం అనిర్వచనీయం. శివ అనే శబ్దం విలక్షణమైనది, విశిష్టమైనది. అనంత, అగణిత, అఖిల స్థల వ్యాప్తమయ్యింది. ఆది మధ్యాంతాలు లేనిది, నామరూపాలకు అతీతమైనది. స్థూల సూక్ష్మ ప్రపంచానికంతటికీ అధిష్టానమై నడిపించే నిరామయ శక్తే శివం. అభిన్నం, అనేకం, విశ్వమయం, విశ్వాతీతం, దృశ్యం, అదృశ్యం, అద్వైతం. శివ అనే మాటకు అనంతార్థాలు, పరమార్థాలు అనేకం, అనంతం. ఆదిదేవుని కొలవబడే పరమేశ్వరుని రూప రహస్యమేంటి? మహాదేవుని ఆంగిక ఆహార్యాలలో గల దివ్య రహస్యమేంటి? శివరూపంలో దాగి ఉన్న తత్వ రహస్యమేంటి? లోకనాథుని ఆభరణాలు ఏం చెబుతున్నాయి? శివరూపంలోని మర్మాన్ని, ఆయనలో దాగి ఉన్న ప్రతి భౌతిక పదార్థపు అర్థాన్ని తెలుసుకోవడం అంత సులభం కాదు. వేదాలు, శాస్త్రాలు త్రినేత్రుడి రూపంలోని ఆంతర్యాల మర్మాలను తెలియజేస్తున్నాయి. శివుని ఆయుధం త్రిశూలం. అందులో దాగి ఉన్న విశ్వ రహస్యమేంటి? సర్పభూషణాల వెనుకున్న మర్మమేంటి? కాలకూట విషాన్ని కలిగి ఉండే సర్పాల్ని ఎందుకు ధరించాడు? దడదడ మోగే ఢమరుకం ఏం చెబుతోంది? లలాటంపై మిలమిల మెరిసే మూడో కన్ను దేనికి సంకేతం? కాంతులునే చంద్రవంక జటాజూటంలో ఎందుకు చేరింది? రాత్రి రారాజు శివుని తలపై ఆభరణంగా ఎందుకు చేరాడు? విభూతిమయమై ఉండే మహాదేవుని శరీరం ఏం చెబుతోంది? ఇలా పరమశివుని రూపంలోని ప్రతి అణువు ఎన్నో తత్వాల్ని తనలో ఇముడ్చుకొని ఉంది. మనకు తెలియని ఎన్నో దైవ రహస్యాలకు నెలవు ముక్కంటి రూపం.